ఓకే. ఇప్పుడు భేల్‌పూరి. సో, రాజు గారు ముఖ్యంగా చాట్ అంటేనే అందరికీ చాలా ఇష్టం. అంటే ఎస్పెషల్లీ ఇలా రెయినీ సీజన్స్ కానీ వింటర్ లో కానీ. సో వేడి వేడిగా అలా తింటుంటే బాగుంటుంది. అంటే కాకపోతే భేల్‌పూరి మనకు అంత వేడిగా ఉండదు కానీ ఏదైనా ఈవినింగ్ టైంలో అట్లా కొద్దిగా అలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు భేల్‌పూరి చేసుకునేటప్పుడు కొంతమందికి అది అలా బాగా మెత్తగా అయిపోవటం, మురుమురాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. అంటే మెయిన్ ఏంటంటే భేల్‌పూరి చేసిన వెంటనే సర్వ్ చేసుకొని తినేసేయాలి. కొద్దిసేపు మనం అలా పెట్టేసిందంటే ఇంకొద్దిగా ఎక్కువగా సోక్ అయిపోయి మెత్తగా అయిపోతుంటుంది. సో మెయిన్ రీజన్ అది. చేసిన వెంటనే కాసేపు అలా పక్కన పెట్టకుండా వెంటనే సర్వ్ చేసుకొని తినేసి. సో మెయిన్ టిప్ అంతా అక్కడే ఉంటుంది. ఓ భేల్‌పూరికి అన్నమాట. సో ఈ రోజు మీరు చక్కగా మాకు అంటే ఆ బయట తినే భేల్‌పూరి టేస్ట్ ఎలా ఇంట్లో తెచ్చుకోవాలో చూపించేస్తారా? తప్పకుండా. ఓకే. మరి భేల్‌పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. భేల్‌పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు పావు కిలో, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, కట్టమీఠా చట్నీ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో మనకి దీనికి ఏం స్టవ్తో పని ఉండదు కదా? అంటే ముందుగా మనం చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కట్టమిఠా చట్నీ ఒకటి మనకు స్టవ్తో పని ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తురుము, చింతపండు గుజ్జు తీసుకుంటాం. సో రెండింటిని కలిపేసి కొద్దిగా వాటర్ వేసి వేడి చేస్తాం. అది మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు, కారం ఇవి వేసేసి కొంచెం దగ్గర పడగానే తీసేసుకుంటాం. సో ఇది మనం నిల్వ పెట్టుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు కూడా ఉంటుంది ఈజీగా. సో ముందు చేసి పెట్టుకుంది ఏదైనా ఇంట్లో ఉన్నా మనము వాడేసుకోవచ్చు. సో అలాగే గ్రీన్ చట్నీ కూడా కొంచెం వేస్తారు. సో అది నేను చూపిస్తున్నాను. ఓకే. సో మెయిన్ మనకి చాట్ ఐటమ్స్ కి కట్టమీఠా చట్నీ, గ్రీన్ చట్నీ కొద్దిగా ఇంపార్టెంట్ ఇవి కదా. ఎస్. సో దీంట్లో పుదీనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. కొత్తిమీర, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగానే వేస్తాం. ఓకే. అలాగే ఉప్పు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా చేసేసుకోవటమే. సో ఇది ఎలాగో మనకు కొంచెం ఫైన్ గానే పేస్ట్ అయిపోవాలి కదా రాజు గారు? అవునండి. సో కొద్దిమంది కొంచెం పులుపు కూడా ఇష్టం ఉంటుంది దీంట్లో గ్రీన్ చట్నీలో. సో అలాంటి వాళ్ళు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు, ఓకే. ఓ మనకి అది కొద్దిగా అప్పుడప్పుడు వైట్ గా కూడా అనిపిస్తుంటుంది, అందుకేనా? అవునండి. రెడీ రాజు గారు పేస్ట్? ఓకే, రెడీ అండి. బౌల్ ఇస్తారా? సో మనకి మోస్ట్ ఆఫ్ ది చాట్ ఐటమ్స్లో ఈ కట్టమీఠా చట్నీ, గ్రీన్ చట్నీ ఉంటే బాగుంటుంది కదా. ఎస్. మురుమురాలు. సో దీంట్లో టమాటో ముక్కలు, ఓకే, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ఓకే, చాట్ మసాలా, జీలకర్ర పొడి. సో వేయించి పొడి చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం దాని బట్టి ఏమి కుక్ చేయట్లేదు కాబట్టి ఆ పచ్చిదనం లేకుండా. అవునండి. కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా, కట్టమిఠా చట్నీ. సో కొద్దిగా ఈ వేయటం మూలన మనకి ఆ తడిలాగా వచ్చి ఇదంతా మురమరాలకు పట్టేస్తుంది అన్నమాట. ఓహో, ఓకే, ఓకే. సో అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ. ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం. ఓకే. సో ఇదంతా బాగా
కలిపేసేసుకోవాలి. సో ఇంక ఇది ఇలా కలిపేసుకొని అటు పెట్టుకుంటూ తినేయటం అంతే. ఎస్. ఓకే. సో ఇలా కన్నా చేతితో చేసేసుకోవడం ఈజీగా. అంటే కొద్దిగా ఆ మురమురాలు కూడా కొంచెం నలిగితే బాగుంటాయేమో కదా, అంటే మరి ఇలా క్రంచిగా కాకుండా కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది, సాఫ్ట్ అయ్యి. మనం బయట తినేటప్పుడు కూడా అంటే వాళ్ళు కొంచెం కొంచెం క్వాంటిటీ వేస్తారు కాబట్టి అలా ఫాస్ట్గా తిప్పేస్తూ ఉంటాడు. సో దానికి తగ్గట్టుగా బౌల్ కూడా ఉంటుంది వాళ్ళకి. మొత్తం మా చట్నీ అంతా కూడా దానికి బాగా పట్టేసింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీనిపై నుండి కారపూస, సన్న కారపూస. కావాల్సిన కొంచెం ఆనియన్, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏవి ఎక్స్ట్రాగా కావాలనిపిస్తే అన్ని కూడా వేసేసుకోవచ్చు. యా. సో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, దీంట్లోనే యాడ్ చేసేసాను. ఓకే. బేల్పూరి రెడీ. నైస్. ఆహా, చాట్ మసాలా స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఓకే రాజు గారు, సో ఈరోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? టొమాటోతో చేస్తున్నాను. టొమాటో ఏలియన్ షేప్లో చేస్తాను. ఓకే. సో ఇవి లోకల్ టొమాటో. సో ఈ ఒక్క కార్వింగ్కి మనం లోకల్ టొమాటో వాడతాము. అదే జనరల్గా దేనికి కూడా మనము హైబ్రిడే వాడతాం కదా. అంటే దీంట్లో అయితే మనకు కొంచెం బాడీ షేప్ అవన్నీ బాగా వస్తాయి. ఓకే, బేస్ కట్ చేసుకొని. ఓకే. సో ఇది వచ్చేసి హెడ్ అండి. ఓకే. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే. సో టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసేయాలి. ఐస్ పెట్టే చోట కొంచెం స్కిన్ పీల్ చేసి తీసేస్తున్నాను. ఓకే. అలాగే నోట్ దగ్గర కొంచెం స్మైలీగా చూపిస్తున్నాను. ఐస్ వెల్లుల్లి కట్ చేస్తున్నాను. కొంచెం ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అంటుకుపోతుందా? అక్కడ కొంచెం స్కిన్ తీసేసాం కదా. ఓకే. ఓకే. సో యాంటీనాస్ కూడా ఉంటాయి కదా. సో దాని కొరకు కరివేపాకు, ఈ రెమ్మల తాలూకు కార్డులు ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి ఓకే. సో ఇక్కడ హ్యాండ్స్ పెట్టడానికి ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నాను. ఓకే. ఓకే. నైస్. ఓకే. రెడీ. ఓకే, మరి బేల్పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
భేల్పూరి తయారు చేసే విధానం. మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పుదీనా చట్నీ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మరమరాలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, కట్టమిఠా చట్నీ, పుదీనా చట్నీ, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పులుసుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే భేల్పూరి రెడీ.